సార్ మేము సమగ్ర శిక్షలో సిఆర్ఎంటీగా పనిచేస్తున్నాం. దాదాపు 15 సంవత్సరాలు బట్టి సిఆర్ఎంటీలుగా పనిచేస్తున్నాం. అసలు సమగ్ర శిక్ష అనేది విద్యాశాఖలో అత్యంత కీలకమైనటువంటి ఒక విభాగం. సమగ్ర శిక్ష లేకపోతే ఈరోజు స్కూల్లో ఎటువంటి మౌలిక వసతులు లేవు. పాఠశాలకు స్టూడెంట్కి కావాల్సిన అన్ని మౌలిక వసతుల కల్పనలో సమగ్ర శిక్ష కీలక భూమిక పోషిస్తుంది. మేము పీజీ, డిగ్రీ, బిఎడ్, టెట్ చదువుకొని ఒక టీచర్కు ఉండే అన్ని అర్హతలు మాకున్నాయి. కాకపోతే వాళ్ళు రెగ్యులర్ టీచర్లు, మేము కాంట్రాక్ట్ టీచర్లు. టీచర్కు ఉండే అన్ని అర్హతలు మాలో ఉన్నప్పటికీ వాళ్ళకి లక్షల్లో జీతాలు చెల్లించి మాకు కనీస వేతనం కూడా మంజూరు చేయకపోవడం, ఈ ప్రభుత్వాలు విడుదల చేయకపోవడం, కనీస వేతనానికి కూడా నోచుకోకపోవడం మా దుఃఖానికి ప్రధాన కారణంగా ఈరోజు మేము వ్యక్తం చేస్తున్నాము. దశాబ్దంన్నరగా సమగ్ర శిక్షలో మేము కీలకమైనటువంటి విధులు చేపడుతున్నప్పటికీ, ఒక టీచర్కు ఉండే అన్ని అర్హతలు మాకు ఉన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి బుట్ట దాఖలు చేసి మమ్మల్ని పట్టించుకోకుండా ఈ రోజున ప్రభుత్వాలు, అధికారులు రోడ్డు మీద పడేసిన పరిస్థితి ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, ఒక రెగ్యులర్ ఉద్యోగికి సమానంగా మేము పనిచేస్తున్నప్పుడు గౌరవ న్యాయస్థానం కూడా తీర్పు ఇచ్చినప్పటికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని, అంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ పక్కా అర్హతలు కలిగి ఉన్నప్పటికీ కూడా మాకు ఎందుకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వరు? దీన్ని న్యాయస్థానాలు కూడా ఒక సుమోటాగా స్వీకరించి వీళ్ళు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నప్పుడు వీళ్ళ శ్రమ దోపిడీని దోసుకోవడం ఎంతవరకు సమంజసమని గౌరవ న్యాయస్థానాలు కూడా ప్రభుత్వాలని, అధికారులని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మా ప్రధానమైనటువంటి డిమాండ్ సమాన పనికి సమాన వేతనం కల్పించడం, హెచ్ఆర్ పాలసీ అమలు చేయడం, మినిమం టైం స్కేల్ వర్తింపజేయడం, రెగ్యులర్ ఉద్యోగులకు ఉండే ఈఎఫ్ఐ, ఈఎస్ఎస్ తదితర సౌకర్యాలన్నింటినీ కూడా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పోరాట దీక్ష పేరుతో యావత్ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న 25,000 మంది రోడ్డుని ఎక్కడం జరిగింది. ఇప్పటికీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ దిగిరాకపోతే డిసెంబర్ 14వ తేదీన మేము చలో ఎస్పీడీ ఆఫీస్ విజయవాడ ముట్టడి కార్యక్రమం కూడా మేము శ్రీకారం చుడుతున్నాం. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే నిరవధిక సమ్మెకపోవడానికి కూడా మేము వెనుకాడబోమని ఈ సందర్భంగా ప్రభుత్వం హెచ్చరిస్తూ, వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగుల గొంతెమ్మకల కోరికలు ఏమి కాదు, సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విశాఖపట్నం జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.